అనకాపల్లి జిల్లా మైనింగ్ శాఖ ఏడీ శ్రీనివాసరావు సస్పెండ్ అయ్యారు. పంచదార్ల ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయ మైనింగ్ వివాదంలో విచారణ జరిపేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాలోని అన్ని మైనింగ్ అనుమతులపై దర్యాప్తు జరుపుతోంది ప్రభుత్వం. ప్రస్తుతం అసిస్టెంట్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్న పురుషోత్తమ నాయన్ని ఇన్ఛార్జ్ ఏడీగా ప్రభుత్వం నియమించింది. అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విమర్శలు రావడంతో పంచదారల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇప్పటికే నో మైనింగ్ జోన్ గా డిప్యూటీ సీఎం ప్రకటించినట్టు తెలుస్తోంది. అక్కడ చూస్తున్నాం, పూర్తిగా మైనింగ్ చేసి తవ్వేసిన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఎప్పటి నుండి మైనింగ్ జరుగుతుంది? అధికారులు ఎందుకు చూడలేదు రాజు? గత 15 రోజులుగా యథేచ్ఛగా పంచదారుల కొండనైతే మైనింగ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ తన పిఏ ద్వారానే ఈ మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే యథేచ్ఛగా జరిగినటువంటి ఈ మైనింగ్ విషయంలో తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వచ్చాయి. ఎందుకంటే అత్యంత పవిత్రమైనటువంటి ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే ఇది దాదాపుగా 13వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని అటు జియాలజిస్టులతో పాటుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా దీన్ని అయితే ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా అనుమతులు దొడ్డిదారిని ఇచ్చినటువంటి ఏడీ మైనింగ్స్ ఏడీ శ్రీనివాసరావు అయితే ప్రస్తుతం సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు కూడా ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసినటువంటిది అయితే ఉంది. అంటే రాజకీయ నాయకులకు సంబంధం ఉందా? ఎంపీకి సంబంధం ఉందా? అంటే దీని వెనక ముఖ్యంగా చూస్తే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పేరు మీద ఈ మైనింగ్ అనుమతులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ దిశగా కూడా దీని విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే లోకల్ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఎక్కడ అడ్డు చెప్పకుండా దీన్ని అయితే ప్రోత్సహించారనే అనుమానాలు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం అసిస్టెంట్ జియాలజిస్ట్ గా ఉన్నటువంటి పురుషోత్తమ నాయుడిని ఇన్ఛార్జ్ గా అయితే నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో యాక్చువల్లీ రోహిత్, ఎంపీలు ఎమ్మెల్యేలు వెనక పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు. ఫస్ట్ బలయ్యేది అధికారులే బలవుతారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అధికారులు ఏం చేస్తారంటే తెలిసిన గమ్మునుంటుంటారు. రాజకీయ నాయకులు వారి అనుచరులతో తప్పించి డబ్బులు దండుకుంటారు.